హే బడీస్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు బ్రహ్మ రైటింగ్స్. ఈరోజు మన టాపిక్ ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి, దాని యొక్క ఇంపార్టెన్స్. సో మనం దీని గురించి మాట్లాడుకునే ముందు పూర్వం ఒక మాట ఉండేదండి జనాలలో. అదేంటంటే రాళ్ళు తిన్నా అరిగిపోయాయి అని. సో ఆ రోజుల్లో చాలామంది విపరీతంగా కష్టం చేసేవాళ్ళు. రాళ్ళు కొట్టి ఏదో పెద్ద పొలం పనులు చేస్తూ కాయ కష్టం చేసి బాగా ఎప్పుడు మంచి ఎనర్జెటిక్గా ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఆ రోజుల్లో ఏమి తిన్నా సరే, సరిగా వండినవి తిన్నా, వండగని తిన్నా, ఎలా తిన్నా సరే అరిగిపోయాయి. కానీ మన పరిస్థితి ఈ రోజుల్లో ఈ నవ నాగరికత జీవితంలో అంతా మారిపోయాయి. సో ఆ రోజుల్లో చెప్పాను కదా, రాళ్ళు తిన్నా కరిగేవి అని. ఇప్పుడు రాగులు తిన్నా అరగట్లేదు. సో అర్థం చేసుకోండి మన యొక్క ఇమ్యూనిటీ, మన యొక్క హ్యాబిట్స్ ఎలా ఉన్నాయో. సో మనకి రీసెంట్గా ఒక పెద్ద ఫ్రెండ్ వచ్చిపోయాడు కదా, కరోనా అండి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఎక్కడ చూసినా ఇంటర్నెట్ కానీ, ఫ్రెండ్స్ కానీ, చుట్టాలు కానీ, ఇంకా ఎక్కడ చూసినా సరే యూట్యూబ్లో కానీ ఇమ్యూనిటీ ఏ విధంగా పెంచుకోవాలి, ఏ విధంగా మంచి హెల్త్ హ్యాబిట్స్ పెంచుకోవాలి, బాగా హెల్త్ మీద బాగా కాన్సర్న్ ఫోకస్ చేశారండి. సో అది చాలా మంచి పరిణామం, ముఖ్యం కూడా. ఓకే, సో ఈ వ్యాధి నిరోధక శక్తి ఎలా వస్తుంది, అసలు ఇది ఏంటి, ఏ ఆహార పదార్థాలను తీసుకుంటే మనకి ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇమ్యూనిటీ అంటే వ్యాధుల బారిన పడకుండా మనం మన యొక్క ఇంటర్నల్ వ్యాధి నిరోధక శక్తి మనల్ని కాపాడుతుందండి. సో దీన్ని ఏ విధంగా మనం మెయింటైన్ చేయాలి అనేది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. సో ఒక మేజర్ వైటమిన్ ఉంటుందండి. ఆ వైటమిన్ నేమే వైటమిన్ సి. సో ఈ వైటమిన్ సి అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కామన్గా మనకి ఏ చిన్న జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా మెడిసిన్ వాడడం చాలా అలవాటు అయిపోయింది, అది ఒక హ్యాబిట్ అయిపోయింది. సో నేనేం చెప్తున్నా అంటే విటమిన్ సి అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది అని ఆల్రెడీ చెప్పాను కదా. విటమిన్ సి మీకు జలుబు, జ్వరాలు లాంటివి తగ్గించవచ్చు, కానీ మీరు రెగ్యులర్గా విటమిన్ సిని కన్సూమ్ చేస్తే, అంటే విటమిన్ సిని ఏదో ఒక రూపంలో, ఫ్రూట్స్ రూపంలో తీసుకుంటే మీకు ఇలాంటి జలుబు, దగ్గులు, లేకపోతే చిన్నపాటి ఏదన్నా అస్వస్థత ఇలాంటివి రాకుండా అవి మిమ్మల్ని దరిచేరకుండా డెఫినెట్గా కాపాడుతుందండి. సో ఈ విటమిన్ సి మిమ్మల్ని రెగ్యులర్గా మీరు తీసుకోవడం వల్ల మీలోని ఇమ్యూనిటీని బాగా స్ట్రాంగ్గా క్రియేట్ చేసి ఇలాంటి చిన్నపాటి అస్వస్థతకి గురవ్వకుండా చూసుకుంటుంది. అంతేకాదు ఈ రోగనిరోధక శక్తి బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత అది మనకి ఒక రక్షణ కవచం లెక్క ఏర్పడుతుంది. సో ఆ రక్షణ కవచాన్ని, ఒక దేశాన్ని కాపాడాలంటే సో ఎన్నో దేశాలు వాళ్ళకి చుట్టూ ఒక గోడ కట్టుకుంటాయి కదా, గోడ కట్టుకోవడమో లేకపోతే ఫుల్ సెక్యూరిటీని సెటప్ చేయడము, ఒక ఆర్మ్డ్ ఫోర్స్ని ఎన్ఫోర్స్ చేయడము చేస్తాయి కదా. అదేవిధంగా మనకి మానవ జీవితంలో మన యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే మనకు కావాల్సిన రక్షణ కవచం ఏంటంటే ఇమ్యూనిటీ అండి. సో ఈ ఇమ్యూనిటీని మీరు ఎంత బాగా మీరు చూసుకోగలిగితే అంత బాగా మీ యొక్క ఆరోగ్యము, అంత బాగా మీరు యాక్టివ్గా, అంత బాగా మీరు మీ యొక్క డైలీ రొటీన్స్ని చేసుకునే విధంగా ఉంటుంది. సో ఈ విటమిన్ సి ఎక్కడ ఏ ఫ్రూట్స్లో బాగా అవైలబుల్గా ఉంటుంది అని మాట్లాడుకోవాల్సి వస్తే మొట్టమొదటిది స్ట్రాబెర్రీ అండి. సో మనం ఎప్పటి నుంచో వింటున్నాం, స్ట్రాబెర్రీ అనేది మంచి యాంటీ ఆక్సిడెంట్. సో ఇందులో ఉన్న విటమిన్ సి మీలో ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేస్తుంది. దాంతోపాటు మనకు బాగా విరివిగా దొరికే పపాయ, మనం బొప్పాసి అని అంటాం, ఇది బాగా ఇండియాలో అవైలబుల్గా ఉంటుంది. తర్వాత ఆరెంజ్ అండి, మనం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం ఎన్నో సినిమాల్లో కూడా. ఎవరికైనా ఏదైనా బాగాలేకపోతే హాస్పిటల్స్లో కానీ, ఇంటి దగ్గర కానీ ఒక జ్యూస్ చేసే చిన్న పరికరం ఉంటుంది కదా, ఆరెంజ్ని కట్ చేసి జ్యూస్ని తయారు చేస్తూ ఉంటారు. సో ఆరెంజ్ అనేది చాలా మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అండి. ఎవరికైనా బాగాలేకపోతే వెంటనే ఆరెంజ్ అనేది జ్యూస్ అనేది ఇస్తే ఎంతో కొంత రిలాక్సేషన్, ఇమీడియట్గా అది ఇన్స్టాంట్ ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట. సో ఇంకోటి లెమన్ చాలా పాపులర్ మన ఇండియాలోనే కాదు, ఎన్నో దేశాల్లో పూజలకే కానీ, లేకపోతే మెడిసిన్లో కానీ, లేకపోతే ఆయుర్వేదంలో కానీ, లేకపోతే ఇలా ఎన్నో విధాలుగా లెమన్ సోప్స్లో కానీ, లేకపోతే డిటర్జెంట్స్లో కానీ, లేకపోతే వంట పాత్రలకు వాడుకునే దాంట్లో కానీ ఎన్నో విధాలుగా లెమన్ వాడుతున్నాం. కానీ మనం చేసే తప్పేంటో తెలుసా, ఆ లెమన్ డైరెక్ట్గా తెచ్చుకొని మనం వాడాం. ఇందులో లెమన్ ఉంది,
ఇందులో లెమన్ ఫ్లేవర్ ఉంది, తాగేసి అదేదో మనల్ని కాపాడుతుంది అనుకుంటాం. కానీ మనం తీసుకొచ్చి రెగ్యులర్గా ఒక హాఫ్ గ్లాస్, అంటే మీ యొక్క హెల్త్ స్టేటస్ని బట్టి తాగొచ్చో లేదో తెలుసుకొని రెగ్యులర్గా లెమన్ కన్జ్యూమ్ చేస్తే విటమిన్ సి, అందులో ఉన్న విటమిన్ సి మీ యొక్క ఇమ్యూనిటీని బాగా బూస్ట్ చేస్తుందండి. అది ఉదయాన్నే తాగడం చాలా మంచిది. ఓకే, దాంతోపాటు గువా, దీన్నే మనం జామ పండు అంటాం. జామ పండులో అనేక రకాలైన విలువైన పోషకాలు ఉన్నాయండి. సో మనం ఎక్కువగా యాపిల్కి విలువ ఇస్తాం. ఆ యాపిల్ చిన్నప్పటి నుంచి ఒక మాట ఉంది కదా, ప్రతిరోజు ఒక యాపిల్ తినండి, డాక్టర్కి దూరంగా ఉండండి అని. సో ఈ యాపిల్కి ఎంతైతే న్యూట్రియంట్స్ ఉన్నాయో అదేవిధంగా గోవా ఈ యొక్క జామ పండులో కూడా అత్యుత్తమ న్యూట్రిషన్ ఉందండి. సో జామ పండు కూడా డైజెషన్కి కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర అవయవాల యొక్క రిపేరింగ్ కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఫైనల్గా నేను చెప్పదలసింది ఏమంటే, రాబోయే రోజుల్లో ఎన్నో రకాలుగా ప్రాబ్లమ్స్ రావచ్చు, హెల్త్ సమస్యలు. కానీ ఏదొచ్చినా మనం ఇమ్యూనిటీతో స్ట్రాంగ్గా ఉంటే ఎట్ ద ఎండ్ మనం అంత ఎక్కువ ఇబ్బంది పడకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. సో బిల్డ్ యువర్ ఇమ్యూనిటీ బై కన్జ్యూమింగ్ విటమిన్ సి రెగ్యులర్లీ. సో ఇలా ఏదో జస్ట్ విటమిన్ సి యొక్క ఇంపార్టెన్స్, ఇమ్యూనిటీ యొక్క ఇంపార్టెన్స్ చెప్పాలని అనిపించింది. So do your own research and try to build your immunity better. Have a happy life. Thank you all.